పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్వాసితుల సమస్యలపై కూడా సమీక్ష నిర్వహించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో స్టాండింగ్ కమిటీ ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై కూడా సమగ్ర చర్చ జరిపి సమీక్షించాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుందన్నారు. భూసేకరణతో పాటు R&R ప్యాకేజీ కూడా 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం చేపట్టాలని కోరారు. మొత్తం నిర్వాసిత గ్రామాలందరికీ పరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఖాళీ చేయించి ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 276 ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించాకే R&R కాలనీలకు తరలించాలన్నారు. మరి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పోలవరం నిరసన సమస్యలు కూడా తక్షణమే పరిష్కారం మరి కేంద్రానికి తీసుకెళ్లాలని ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులకి నేటికి ఉపాధి లేక మరి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇచ్చినటువంటి పొలాలు కూడా సాగుతూ ఓకేమైనటువంటి పొలాలు లేవు. మరి ప్యాకేజ్ కూడా అందరికీ వేయలేదు. కనుక నిన్నగాక మొన్న 9వ తారీఖున కూడా సబ్ కలెక్టర్ గారు దేవపాటి మండలంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి తీసుకున్నారు. ప్రతి సంవత్సరాల వాళ్ళకి ఎంతమందికి రాలేదు, టీ పట్టాల వాళ్ళకి ఎంతమందికి రాలేదు, భూమికి ఎంతమందికి రాలేదు, ఇంటికి ఎంతమందికి డబ్బులు రాలేదని తీసుకుంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే 100కి 70 మందికి రాలేదని కూడా వాళ్ళు తెలియజేశారు. కావున తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పోలవరం నిరసనలకు శాస్త్రీయ సమగ్ర పునరావాసం కొత్త భూసేకరణ చట్ట ప్రకారం కల్పించాలని ఆదివాసీ జేఏసీగా ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. రాజమండ్రి వచ్చినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఆదివాసీ మహాసభగా ఈరోజు ఉదయం మంజీరా హోటల్లో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి 26 జడ్జిమెంట్లను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ డివిజనల్ బెంచ్ 2007లో పోలవరం మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. దీంట్లో ఏం చెప్పారంటే మొత్తం ముంపు గ్రామాలన్నింటినీ కూడా R&R కాలనీకి తరలించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు నీరు నిల్వ చేసేటటువంటి పనులు చేపట్టాలి. అప్పటి వరకు కూడా చేపట్టకూడదనేది ఈ ఆర్డర్. ఈ ఆర్డర్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సహా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ని ప్రధానంగా మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఉల్లంఘించాయి. ఈ విషయాన్ని మేము ప్రధానంగా ఈవేళ కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది కాకుండా గత ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామం ఏంటంటే పోలవరం దాని మీద R&R ప్యాకేజ్ వేస్తున్నారు. R&R ప్యాకేజ్ గతంలో ఇవ్వనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు R&R ప్యాకేజ్ వేస్తున్నారు. ఎంత వేస్తున్నారంటే 2014లో 6,86,000 SC/STలకి, 6,36,000 నాన్ ట్రైల్స్కి వేశారు. ఆ 2014లో వేసినటువంటిది 2025లో కూడా అదే ప్యాకేజ్ వేస్తున్నారు. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఎంతంటే 2014లో కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్క కట్టి ఆ ప్యాకేజ్ వేయాలి. దానికి 2014లో 100 రూపాయలు ఉంటే 2025లో 169 రూపాయల 29 పైసలు అయింది. అంటే దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఈవేళ 11,60,60,000 వరకు కూడా 11,60,60,000 అవుతుంది. దీనికి తోడు STలకి పేసా చట్టం కింద 2 లక్షలు ఇవ్వాలి. అలా 13,60,60,000 13,60,60,000 ఇవ్వాల్సిన చోట 6,36,000 6,86,000 వేస్తుంది ప్రభుత్వం. అంటే సగం వేస్తుంది. మరి మిగతా సగం ఇంకెప్పుడు వేస్తారు? ఇది అంటే ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించట్లేదు, కొత్త భూసేకరణ చట్టాన్ని పాటించట్లేదు. ఏదో విధంగా ఎంతో కొంత ఇచ్చేసి నిర్వాసితులను తరలించేసి గిరిజనులను మోసం చేసి ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారే కానీ హైకోర్టు చెప్పిన ఆదేశాలు, డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కానీ కొత్త భూసేకరణ చట్టాన్ని కానీ పేసా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని కానీ ఇవన్నీ ఇవ్వకుండానే
చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దాంట్లో ఫస్ట్ ఫేజ్ కొత్త సెకండ్ ఫేజ్ అనేది ఏమి అలా చూడొద్దు. మొత్తం గ్రామాలన్నింటినీ కూడా తరలించేదాకా కూడా ప్రాజెక్ట్ పనులు చేపట్టొద్దని హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దీన్నే ప్రధానంగా మేము పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది. మీరు ప్రాజెక్టు సమీక్ష చేస్తున్నారు, పనుల సమీక్ష, దాంతోపాటు R&R సమీక్ష కూడా చేయండి. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి కేవలం 13,000 మంది మాత్రమే నిర్వాసితుల్ని R&R కాలనీకి పంపించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇవ్వకుండా. అదే సమయంలో 1,06,000 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇది పాత లెక్కలు, 2017 నాటి లెక్క. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య. ఈ వాస్తవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని సమీక్షించి మీరు ప్రాజెక్టు పనులతో పాటు R&R కూడా సమీక్షించాలని చెప్పేసి మేము పార్లమెంటరీ కమిటీకి వినతిపత్రం సమర్పించడం జరిగింది.